హలో అండి అందరికి. ఈ రోజు మార్నింగ్ అయితే పులిహోర అయితే చేస్తున్నాను రాత్రి మిగిలిపోయిన అన్నం తోటి. వీటిని చూసి బత్తాయి పళ్ళు అనుకున్నారు, కాదు ఇవి దూది నిమ్మకాయలు. ఇప్పుడు చేసే పులిహోర వీటితోటే అన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. వీటితోటి అయితే పులిహోర చేస్తారంట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. మా అత్తయ్య వాళ్ళైతే వీటిని నారదబ్బకాయలు అంటారు. మేము మాత్రం దూది నిమ్మకాయలు లేదా గజ నిమ్మకాయలు పెద్ద నిమ్మకాయలు అంటాం. ఈ నిమ్మకాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయి. అసలు మామూలు నిమ్మకాయ దేనికి పనికిరాదు దీని ముందు. ఇక పండిన దూది నిమ్మకాయ అయితే చెప్పనే పర్లేదు, పుల్ల పుల్లగా తీగ పల్లే ఉంటుంది. నా స్కూల్ టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఈ చెట్టు పెద్దది ఉండేది. స్కూల్ కి 2-3 కాయలు పచ్చి తీసుకొని వచ్చేసేది. బ్రేక్ టైం ఎప్పుడైతుందా అని ఎదురు చూసి బ్రేక్ టైమ్ లో తొక్కులన్నీ ఒలిచి నీట్ గా 5-6 కూర్చొని తినేసేవాళ్ళమే. కాయ టేస్ట్ తిని కూడా నేను 7-8 ఏళ్ళ పైన అవుతుంది. మళ్ళీ ఇన్నాళ్ళకి నా పెళ్లి అయ్యాక దీంతో పులిహోర అయితే చేస్తున్నాను. వరుసగా 2-3 రోజులు అయితే చేసుకొని తిన్నామండి బాబు. ఇక తర్వాత రోజుల నుంచి ముక్కులు బిగిచేసి తుమ్ములే తుమ్ములు. నిజంగా చేసుకున్నందుకు మా ఆయన వల్ల కూడా తిట్లు బాగానే తిన్నాను. దీని వల్ల జలుబు ఫుల్ గా చేసేసింది మాకైతే. ఇంట్లో వాళ్ళందరికి తుమ్ములు